టాప్ 9 న్యూస్కి స్వాగతం. నాగర్ కర్నూలు జిల్లాలో శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమం ప్రారంభమైంది. బడి బయటి పిల్లల్ని గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ ఉపాధ్యాయులను ఆదేశించారు. శుక్రవారం తాడూరు, వెల్దండ, కల్వకుర్తి మండల కేంద్రాల్లో నిర్వహించిన బడిబాట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిఈఓ రమేష్ కుమార్ బడిబాట కార్యక్రమానికి ప్రారంభించి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని డిఈఓ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించి మెరుగైన విద్యను అందించడమే ప్రభుత్వం యొక్క లక్ష్యమని, విద్యార్థులను ఉన్నత లక్ష్యంతో తీర్చిదిద్దే బాధ్యత కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉంటుందని తెలిపారు. ఈ నెల 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాన్ని షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని సూచించారు. ఈ నెల 12వ తేదీన పాఠశాలల పునః ప్రారంభం సందర్భంగా పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లు, ఏకరూప దుస్తులు అందజేయాలని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచాలని ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ బోధనను క్షేత్రస్థాయిలో విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేసి, అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన తీరును క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తూ విద్యార్థుల నమోదును పెంచాలని అన్నారు. అనంతరం బడిబాట ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ బరపటి వెంకటయ్య, టెక్స్ట్ బుక్ మేనేజర్ మనపాడు నరసింహులు, ఎంజీఓలు శ్రీనివాసరెడ్డి, శంకర్ నాయక్, చంద్రుడు నాయక్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా కూడా హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు. మన ఊర్లో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు ఈరోజు బయటికి వెళ్ళి ఒక మంచి మంచి పొజిషన్లో ఉంటారు. ఒక ప్రైమరీ స్కూల్ అంటే 2 రూమ్లు 3 రూమ్లే ఉంటాయి. అందులో చదివే పిల్లలు 15 మంది 20 మంది ఉంటారు. అట్లాంటి చదివే పిల్లలకు ఎవరైనా ముందుకు వచ్చి ఈ పలానా ఐటమ్ మా దగ్గర లేదు అంటే కూడా స్వచ్ఛందంగా వచ్చి హెల్ప్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉంటారు. సో అట్లాంటి సోర్సెస్ని కూడా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అట్లాంటి సోర్సెస్ని కూడా మనం యూజ్లోకి తీసుకురావాలి. సో ఈసారి టీచర్లు అందరూ కూడా మంచి కొత్త ఎనర్జీ తోటి ముందుకు వెళ్ళేసి బడిబాటలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు ఎవరైనా కూడా హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు. మన ఊర్లో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు ఈరోజు బయటికి వెళ్ళి ఒక మంచి మంచి పొజిషన్లో ఉంటారు. ఒక ప్రైమరీ స్కూల్ అంటే 2 రూమ్లు 3 రూమ్లే ఉంటాయి. అందులో చదివే పిల్లలు 15 మంది 20 మంది ఉంటారు. అట్లాంటి చదివే పిల్లలకు ఎవరైనా ముందుకు వచ్చి ఈ పలానా ఐటమ్ మా దగ్గర లేదు అంటే కూడా స్వచ్ఛందంగా వచ్చి హెల్ప్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉంటారు. సో అట్లాంటి సోర్సెస్ని కూడా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అట్లాంటి సోర్సెస్ని కూడా మనం యూజ్లోకి తీసుకురావాలి. సో ఈసారి టీచర్లు అందరూ కూడా మంచి కొత్త ఎనర్జీ తోటి ముందుకు వెళ్ళేసి బడిబాటలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు 2 తీసుకొని రావాలి. ఎక్కడ ఏ పాఠశాల కూడా మూతపడద్దు, ఏ పాఠశాలలో కూడా ఎన్రోల్మెంట్ తగ్గదు. ఈ విధంగా మన గవర్నమెంట్ అంతా కూడా మనం టేకప్ చేయడం జరుగుతుంది. అందులో ఈ ప్రొఫెసర్ బడిబాట జయశంకర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. 6th నుంచి 19th వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఫస్ట్ డే గ్రామ సభలు. ఈ గ్రామ సభలలో ప్రతి స్కూళ్ళలో కూడా ఈరోజు గ్రామ సభలు జరుగుతున్నాయి. ప్రతి ఊర్లో గ్రామ సభలు జరుగుతున్నాయి. ఈ గ్రామ సభలో నాట్ ఓన్లీ టీచర్స్, గ్రామాల్లో వర్క్ చేస్తున్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, అంగన్వాడీ వర్కర్స్ కానీ, మహిళా సంఘాలు కానీ, వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసుకొని టేకప్ చేయడం జరుగుతుంది. ఎక్కడ ఏ స్టూడెంట్ కూడా మిస్ కావద్దు, ప్రతి స్టూడెంట్ తీసుకొని రావాలి. ఎక్కడ ఏ పాఠశాల కూడా మూతపడద్దు, ఏ పాఠశాలలో కూడా ఎన్రోల్మెంట్ తగ్గదు. ఈ విధంగా మన గవర్నమెంట్ అంతా కూడా మనం టేకప్ చేయడం జరుగుతుంది. అందులో ఈ ప్రొఫెసర్ బడిబాట జయశంకర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. 6th నుంచి 19th వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఫస్ట్ డే గ్రామ సభలు. ఈ గ్రామ సభలలో ప్రతి స్కూళ్ళలో కూడా ఈరోజు గ్రామ సభలు జరుగుతున్నాయి. ప్రతి ఊర్లో గ్రామ సభలు జరుగుతున్నాయి. ఈ గ్రామ సభలో నాట్ ఓన్లీ టీచర్స్, గ్రామాల్లో వర్క్ చేస్తున్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, అంగన్వాడీ వర్కర్స్ కానీ, మహిళా సంఘాలు కానీ, వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసుకొని టేకప్ చేయడం జరుగుతుంది. ఎక్కడ ఏ స్టూడెంట్ కూడా మిస్ కావద్దు, ప్రతి